హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి నువ్వుల చింత చిగురు చట్నీ అండి. ఇది టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక కప్పు దాకా చింత చిగురు తీసుకొని నీట్గా వలుచుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి ఇలా చిల్లులున్న గిన్నెలో వేసుకోవాలి. తర్వాత దీనికోసం ఒక 7-8 ఎండుమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న సైజు కప్పుతో నువ్వులు తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని రెడీ చేసి ఉంచుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు తీసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని నువ్వులు వేయించుకోవాలండి. 2 మినిట్స్లోనే వేగిపోతాయి. మళ్ళీ ఎక్కువ వేపకూడదు, చేదు వచ్చేస్తాయండి. ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. తర్వాత అదే బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చిని వేయించుకోవాలండి. తర్వాత ఈ ఎండుమిర్చిలోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఈ స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి. వీటిని చల్లారనివ్వాలండి. ఇప్పుడు అదే బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత చింత చిగురుని యాడ్ చేసుకోవాలండి. చింత చిగురును కూడా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి, ఆకంతా బాగా మగ్గిపోయే వరకు. తర్వాత చివర్లో కొద్దిగా చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆకంతా బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఉంచి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా మిక్సీ పట్టొద్దు. చూడండి, ఈ విధంగా ఉండాలి. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ, చింత చిగురుని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక టీ గ్లాస్ అని వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. యాడ్ చేసుకొని మూత పెట్టి ఉంచి మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీ కూడా మరీ మెత్తగా పట్టకూడదండి. చూడండి, రోట్లో దంచిన విధంగా మనము కొంచెం కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, టేస్టీగా మనకి నువ్వులతో చింత చిగురు చట్నీ రెడీ అయిపోయింది. పోపు ఏమీ అవసరం లేదండి. వేడి వేడి అన్నంలోకి ఈ నువ్వుల చింత చిగురు చట్నీ అనేది పోపు లేకపోయినా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.